హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు కనుక ఫోన్పే అప్లికేషన్ వాడుతుంటే మీకు తెలుసా, ఫోన్పే ద్వారా మీరైతే డబ్బులు కూడా సంపాదించవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా నేను ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ విధంగా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా, ఇది మీ హోమ్ స్క్రీన్. సో ఇందులోనే మీరు ట్రాన్స్ఫర్ మనీ, అది మొబైల్ నంబర్ కానీ ఎవరికన్నా ఆర్ బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడికి కానీ మీరైతే ట్రాన్స్ఫర్స్ అవి చేస్తారు. అలాగే రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్స్లో మీరు మొబైల్ రీఛార్జ్ కానీ, అలాగే డిష్ టీవీ, అలాగే కరెంట్ బిల్ పేమెంట్స్ అలాంటివన్నీ చేసుకుంటారు కదా. సో ఇలాంటివన్నీ మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవి మనం వాడుతున్నప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఫోన్పే వాళ్ళు మనకి ఒక్కొక్కసారి కొన్ని రివార్డ్స్ లాంటివి అండ్ గిఫ్ట్స్ లాంటివి ఇస్తారు. సో అందులో భాగంగానే రెఫర్ అండ్ గెట్ అనేసి కూడా, అంటే మీరు మీ ఫ్రెండ్స్ని కానీ మీ కాంటాక్ట్స్లో ఎవరినన్నా కానీ మీరు రెఫర్ చేస్తే కనుక ఫోన్పే వాళ్ళకి రెఫర్ చేస్తే, సో అప్పుడు ఏంటంటే ఫోన్పే నుంచి మీకు ఒక గిఫ్ట్ లాగా సో కొంచెం క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో అదేమో మీ ఫోన్పే అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. అదొక ఫోన్పే గిఫ్ట్ కార్డ్ కింద మీకు డిపాజిట్ అవుతుంది. సో మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వదు, కానీ మీ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అని వస్తుంది. సో దాని నుంచి మీరైతే ఆ మనీ యూజ్ చేసి మీరు వేరే పేమెంట్స్ అవి అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలాగేంటంటే ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఏంటంటే ఇక్కడ చూస్తే బ్లూ బటన్స్ ఉన్నాయి కదా, ఫోన్పే వాలెట్ రివార్డ్స్, దాని పక్కన చూస్తే రెఫర్ అండ్ గెట్ ₹50 అని ఉంది. సో ప్రస్తుతం ఫోన్పే వాళ్ళ ఆఫర్ ఏంటంటే ₹50 ఇస్తున్నారు మనం ఎవరన్నా రెఫర్ చేస్తే కనుక. సో వాళ్ళు కనుక మనం రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి ₹50 అనేది క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కొన్నిసార్లు అది వాళ్ళు ఇంకా అమౌంట్ ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. మధ్యలో ఒకసారి ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ చేయొచ్చు, రెఫర్ అండ్ గెట్ ₹100 అనొచ్చు. సో అది ఫోన్పే వాళ్ళు వాళ్ళ ఇది ప్రకారం వాళ్ళు చేంజ్ చేయొచ్చు. సో ప్రస్తుతం అయితే రెఫర్ అండ్ గెట్ ₹50 అని ఉంది. సో ఇప్పుడు ఈ రెఫర్ అండ్ గెట్ ₹50 అనే దాన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. సో దీని మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఈ ఆఫర్ మనం ఎలా వాడాలి, అలాగే దాని కండిషన్స్ అవి ఏమైతే ఉన్నాయో అనేది ఒకసారి చూడాలంటే మనం ఇక్కడ ఈ హౌ టు రెఫర్ ఎ ఫ్రెండ్ అనే దాని మీద క్లిక్ చేసి చూద్దాము. సో అక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు డీటెయిల్డ్గా అన్నీ రాసి ఉన్నాయి. సో ఆఫర్ ఏమిటి అనేది, సో ఆఫర్ ఏంటంటే ₹100 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో బట్ ప్రస్తుతం ఉన్న ఆఫర్ అయితే, ఇప్పుడు నేను నా ఫోన్లో ఉన్న ఆఫర్ అయితే ₹50. సో మీ ఫోన్లో మీరు వాడినప్పటికీ ఆఫర్ డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. సో అప్ టు ₹100 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో నాకు నా ఫోన్లో ప్రస్తుతం ₹50 కనిపిస్తుంది. సో అలాగే అదేంటంటే క్యాష్ అమౌంట్ విల్ వేరీ బిట్వీన్ 0 to ₹100 ఆన్ దేర్ రెఫరల్స్. వాళ్ళు ఏదన్నా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏమీ పెట్టకపోయినా కూడా మీరైతే మీ ఫ్రెండ్స్ని కావాలంటే ఇన్వైట్ అనే ఆప్షన్ ద్వారా ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి సెలెక్ట్ యూజర్స్కి ఇలాగా ₹100 క్యాష్ బ్యాక్ దాకా కూడా వాళ్ళు అయితే అప్లై చేస్తారనమాట. అలాగే రిఫర్డ్ ఫ్రెండ్ ఈజ్ ఎ యూజర్ హూ హ్యాస్ ఇన్స్టాల్డ్ ద ఫోన్పే యాప్. సో ఆ లింక్ ఏదైతే వాళ్ళు పంపించారో ఆ లింక్ ద్వారానే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని అప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ పేమెంట్ చేస్తే కనుక అప్పుడు మనకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే, సో ఫ్రెండ్ రెఫర్డ్ మస్ట్ బీ డూయింగ్ దేర్ ఫస్ట్ పేమెంట్ యూజింగ్ యూపీఐ. అంటే ఈ ఫోన్పే యాప్ ద్వారానే వాళ్ళైతే ఒక పేమెంట్ అనేది చేయాలి. అలాగే మనం ఫోన్పే యాప్ మనం పంపించగానే ఆ లింక్, సో అప్పుడు వాళ్ళు 1 అవర్ లోపల ఆ లింక్ని వాళ్ళు క్లిక్ చేయాలన్నమాట. మనం ఒక లింక్ ఏదైతే వాళ్ళకి పంపిస్తామో దాని మీద 1 అవర్ లోపల క్లిక్ చేయాలి, అదొక కండిషన్. అలాగే తర్వాత 5 రోజుల లోపల వాళ్ళు ఫస్ట్ యూపీఐ పేమెంట్ అనేది చేయాలి. అది ₹10 అవ్వచ్చు, ₹5 అవ్వచ్చు. సో ఎంత అమౌంట్ అయినా అవ్వచ్చు. కానీ సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక 5 days లోపల వాళ్ళైతే పేమెంట్ అనేది చేసేయాలన్నమాట. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి 24 hours లోపల మన క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ ఫర్ ఏ రెఫర్డ్ ఫ్రెండ్ క్యాన్ బి అవైల్డ్ వన్స్ పర్ యూజర్. అంటే ఒక ఫ్రెండ్కి ఒకసారే మనము పంపించవచ్చు ఈ లింక్. అలాగే మరొక ఫ్రెండ్కి కూడా పంపించవచ్చు. అలా మీరు ఎంతమందికైనా పంపించవచ్చు, కానీ ఒకళ్ళకి ఒక్కసారే పంపించవచ్చు అనమాట. వాళ్ళు ఒకసారి యూస్ చేసేస్తే కనుక ఇంకా అది మనకి ఆఫర్ వ్యాలిడ్ అవ్వదు.
అలాగే ఆఫర్ డ్యూరేషన్ ఏంటంటే 4th జనవరి 2024 అంటే మొన్న 4th జనవరి 2024 టు 31st మార్చ్ 2024 దాకా అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం వ్యాలిడ్ ఉంది. అలాగే ఈ ఆఫర్ డ్యూరేషన్లో మీరు డిఫరెంట్గా టైంలో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీ ఫోన్లో మీకైతే తెలుస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఆఫర్ ఉందనేది. అది మీరు మీ లింక్లో చూసుకుని చెక్ చేసుకోవచ్చు. అలాగే హౌ మెనీ టైమ్స్ దిస్ ఆఫర్ క్యాన్ బి వ్యాలిడ్ అంటే క్యాన్ బి అవైల్డ్. సో అంటే ఎన్నిసార్లు మనం ఈ ఆఫర్ అనేది వాడుకోవచ్చు అని. సో ముందు చెప్పినట్టుగా ఒక పర్సన్కి మనం పంపించినప్పుడు ఒక్కసారే ఒక పర్సన్కి పంపించవచ్చు. అలాగే మరొకరికి మరొకసారి పంపించుకోవచ్చు. కానీ ఒకళ్ళకి మాత్రం 1 టైమే వ్యాలిడ్ అనమాట. ఇక్కడ హౌ డు ఐ అవైల్ ద ఆఫర్ అని కూడా ఇచ్చారు. అంటే మనకి ఎలాగ డబ్బులు అనేది వెనక్కి వస్తుంది అనేది. అంటే అప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మనం చేయవలసింది ఈ లింక్ ఏదైతే ఉందో అది మనము వాళ్ళకి పంపిస్తాం. ఏదైనా వాట్సాప్ ద్వారా కానీ అలా పంపించినప్పుడు మనం ఎవరికైతే పంపించామో వాళ్ళు ఆ లింక్ ద్వారానే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోన్పే అనేది. వాళ్ళు మరొక లింక్తోను కానీ లేదా డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫోన్పే డౌన్లోడ్ చేసేసుకుంటే మనకైతే డబ్బులు వెనక్కి రావు. 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రాదు. వాళ్ళు మీరు పంపించిన లింక్ ద్వారానే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఒక యూపీఐ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది వితిన్ 5 days చేయాలి. చేస్తేనే మనకి ఆఫర్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏంటంటే అది ఇప్పుడు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మీ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్లో కనిపించదు కానీ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ కింద అది యాడ్ అవుతుంది. సో ఆ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో మీరు ఎంతైతే బ్యాలెన్స్ ఈ రెఫరల్ ద్వారా వచ్చిన బ్యాలెన్స్ అయితే మీకు 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది. 1 year అయిపోతే కనుక ఆ అమౌంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అలాగే మీరంటే ఎంతమందినైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు 10 మందిని యాడ్ చేస్తే మీకు 1000 రూపాయలు రావచ్చు. మీకు ఎంతైతే ఆఫర్ ఉందో ఆ టైంకి అప్పటికి. సో ఆ 1000 రూపాయలు అనేది మీరు 1 year లోపల ఆ గిఫ్ట్ కార్డ్ అనేది దాంట్లోంచి మీరు మర్చెంట్ పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. సో అలాగా అమౌంట్ అయితే వాడవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెఫర్ అండ్ ఎర్న్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా రెఫర్ అండ్ ఎర్న్ అని. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్వైట్ అని వచ్చింది. సో ఇన్వైట్లో మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ అలాగే మెసేజింగ్ ద్వారా కానీ అంటే SMS ద్వారా కూడా మీరైతే రిఫర్ చేయొచ్చు. అలాగే ఇంకా మీ దగ్గర ఏమైనా టెలిగ్రామ్ అలాంటి యాప్స్ ఉంటే దాని ద్వారా కూడా మీరైతే ఇన్వైట్ చేయొచ్చు. సో నేను వాట్సాప్ ద్వారా ఇన్వైట్ చేస్తాను. జనరల్గా వాట్సాప్లో అందరూ యాక్టివ్గా ఉంటారు కాబట్టి సో వాట్సాప్ ద్వారా మీరైతే లింక్ పంపించవచ్చు. సో సెండ్ టు అనేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని మీకు ఎవరికైతే మీరు పంపించాలనుకున్నారో వాళ్ళ నేమ్ అది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత యారో మార్క్ నొక్కితే కనుక వాళ్ళకి ఈ మెసేజ్ అయితే ఇలా వెళ్తుంది. సో జస్ట్ ఇన్వైటెడ్ యూ టు యూజ్ ద ఫోన్పే అనేసి. సో దీని మీద సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. ఐ జస్ట్ ఇన్వైటెడ్ యూ. నేను ఇప్పుడే మిమ్మల్ని ఫోన్పే యాప్ యూస్ చేయడానికి ఇది నా ఇన్విటేషన్. సో అలాగే స్టెప్స్ ఏమిటి అనేది కూడా రాసింది. సో యూజ్ మై లింక్ టు డౌన్లోడ్ ద యాప్ అంటే ఇక్కడ కింద ఏదైతే లింక్ కనిపిస్తుందో బ్లూ కలర్లో సో దాని ద్వారానే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేసుకుని యూపీఐ పిన్ అనేది సెటప్ చేసుకుని తర్వాత 5 daysలో వాళ్ళు ఫస్ట్ యూపీఐ పేమెంట్ అనేది చేసేయవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వకపోతే కనుక 1 hourలో లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. 1 hourలో లింక్ డౌన్లోడ్ చేయకుండా అలాగే 5 daysలో ఫస్ట్ పేమెంట్ చేయకపోతే కనుక మీకైతే క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో ఇది వాళ్ళు కేర్ తీసుకుంటే మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు, ఇలాగ నేను పంపించాను లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి అని మీరు వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు చేసుకుంటే అప్పుడు మీకైతే క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము ఫోన్పేలో అయితే రెఫర్ చేసి కూడా ఎవరినన్నా మన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ రెఫర్ చేసి మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని మనం కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.